జరిగిన వాటిని మాటి మాటికి ఎత్తకుండా ఎదిగేవాడుగా, ఉత్సాహంగా ఉండేవాడుగా, ఆలోచనా జ్ఞానంలో సర్వసంపదలు కలిగిన వాడుగా, జరిగిన సంగతి మాటి మాటికి ఎత్తువాడు మిత్రభేదం చేస్తాడు. గుర్తుపెట్టుకోండి. అంటే ఈ అభివృద్ధిలోకి రావాలి అనుకున్నప్పుడు మన జీవితము ప్రకటన 13 అధ్యాయంలో మనం చూస్తున్నాం. అభివృద్ధి అనగానే నెమ్మది కావాలి. అభివృద్ధి అనగానే మన జీవితంలో నిదానం కావాలి. మన జీవితంలో సమాధానం కావాలి. సహనము కావాలి. ఇవన్నీ ఎప్పుడు వస్తున్నాయి అన్నప్పుడు నేను శారీరకంగా ఆలోచిస్తున్నాను కదా, అందుకే అభివృద్ధి లేదు నా బ్రతుకులో. ఇది వద్దు నా జీవితం. కానీ ఎప్పుడైతే మనసును నిమగ్నం, మనసు ఎప్పుడు నెమ్మది పరుచుకుంటామో, నెమ్మదిగా ఉండాలని సిద్ధపడతాము, అప్పుడు నెమ్మది ఏం చేస్తుంది? ఈ రోజున నెమ్మది నివాసం ఉంటుంది. నీకు దేవుడు నివాసం ఉంటాడు. అప్పుడు నీకు నీ నెమ్మది పట్ల మరి నీకు ఏమైతుంది? అప్పుడు సమాధానం జరుగుతుంది. దేవుని తన బిడ్డలకు ప్రత్యేకంగా తెలియపరిచేది